ఎలా ఉన్నారు? మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అల్లాన్ని ఇలా చట్నీ చేసుకుని పెట్టుకుంటే ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అల్లం చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసేలా చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. దానిలోకి పొట్టు తీసేసిన అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ అల్లం ముక్కలు దొర రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ గుల్లశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఈ పోపులు వేసుకుని వీటిని కూడా ఈ అల్లం ముక్కలతో పాటు ఫ్రై చేసేసుకోవాలండి. ఈ పోపులన్నీ కాస్త వేగాక మన కారానికి సరిపడ్డట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయని ఈ పోపుల్లో వేసేసుకుని వేపుకోండి. ఉల్లిపాయ మరీ వేగక్కర్లేదు, కాస్త కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత ఒక చిన్న సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. టమాటాలు మెత్తపడడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా అటు ఇటు కలుపుకుంటూ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా చాలా ఇష్టంగా తినేచ్చు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటారు. నేను 3 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ అవసరం లేదు, అలా కాస్తంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని కాసేపు బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ పోపులన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, బజ్జీ, పెసరట్టు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. పోపులన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్కి మూత పెట్టేసి కాస్త పొడిలా అయ్యే వరకు ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కాస్త పొడిలా అవుతుంది కదా, అప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఫస్ట్లోనే మనం వాటర్ యాడ్ చేసామనుకోండి ఈ పోపులన్నీ సరిగ్గా నలవకుండా అలా ముక్కలుగా ఉండిపోతాయి. కాబట్టి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కాస్త కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసి మీకు ఉప్పు పడుతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ హడావిడి లేకుండా టిఫిన్లో సర్వ్ చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన ఈ అల్లం చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పిన్ని ఐడియాస్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.